అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారండి? ఇక ప్రభుత్వ పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో ఇక ఏప్రిల్ 1 నుంచి కొత్త పెన్షన్ స్కీమ్ అయితే మొదలవుతుందన్నమాట. ఏంటి ఆ స్కీము, ఇక ఎందుకు ఉపయోగపడుతుంది, ఏమేమి డాక్యుమెంట్లు కావాలి అనేది, ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి. ముందే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూడాలి కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలకు కనుక వెళ్ళినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం హామీతో కూడిన పెన్షన్ అందించే ఇక యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ 1 ఏప్రిల్ 2025లో అమలుకు రానుంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకే కాకుండా కొత్తగా నియమితులయ్యే ఉద్యోగులు కూడా ఈ పథకంలో చేరేందుకు అవకాశం ఉందన్నమాట. దీనికి సంబంధించి నోటిఫికేషన్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ విడుదల చేసింది. యూపీఎస్ ద్వారా 23 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ పథకం తరహాలో హామీతో కూడిన పెన్షన్ అందించబడుతుందన్నమాట. 2004 తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులకు జాతీయ పెన్షన్ పథకం కింద ఉన్నప్పటి అందులో ఫిక్స్డ్ మరియు పెన్షన్ లేకపోవడంతో పెన్షన్ స్కీమ్పై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందనమాట. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ ఇక యూపీఎస్ను అమలు చేయాలని నిర్ణయించడం జరిగిందనమాట. అయితే జనవరి 1, 2004 తర్వాత ప్రభుత్వ సర్వీస్లో చేరిన ఉద్యోగులు ఎస్పీఎస్ఎన్కు సెలెక్ట్ చేసుకున్నారు. వారు యూపీఎస్లో చేరవచ్చు. యూపీఎస్లో చేరాలంటే ఫారం A2 నింపి సమర్పించాలి. 2005 ఏప్రిల్ 1 లేదా ఆ తర్వాత సర్వీస్లో చేరిన కొత్త ఉద్యోగులు ఈ పథకాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందుకు వీరు ఫారం A1 నింపాలన్నమాట. రిటైర్డ్ ఉద్యోగులకు ఎన్పిఎస్ కింద పెన్షన్ తీసుకుంటున్న రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఇక యూపీఎస్లో చేరవచ్చు అనమాట. ఇందుకు కేవైసీ డాక్యుమెంట్స్తో పాటు ఫారం B2 సమర్పించాలి. ఉద్యోగి మరణించే సందర్భంలో చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్న జీవిత భాగస్వామికి యూపీఎస్లో చేరవచ్చు అనమాట. కేవైసీ పత్రాలు ఫారం B2 సమర్పించాలన్నమాట. అయితే యూపీఎస్లో విఆర్ఎస్ ఇక తీసుకున్న ఉద్యోగులకు 25 సంవత్సరాల సర్వీసు ఇక నిబంధన వర్తిస్తుంది. వీరికి 60 ఏళ్ళు నిండిన వరకు వేచి ఉండాల్సి ఉంటుందన్నమాట. అన్ని వర్గాల ఉద్యోగులకు రిజిస్ట్రేషన్లు మరియు క్లెయిమ్లు ఫారాలు భర్తీ ప్రక్రియ CRA వెబ్సైట్లో ఇక అందుబాటులో ఉంటుందన్నమాట. ఇదే భౌతికంగా ఫారం సబ్మిట్ చేసే అవకాశం అట. తొలగింపు, రాజీనామా లేదా సర్వీస్ రద్దు అయిన ఉద్యోగులకు పథకంలో చేరలేదు. ఇప్పటికే ఎంపిక చేసుకున్న పెన్షన్ స్కీమ్ మార్చుకునే అవకాశం కూడా లేదు. ఫిక్స్డ్ ఇక పెన్షన్ హామీతో ఉద్యోగ భద్రత పెరుగుతుంది. ఎన్పిఎస్ కంటే అధిక పెన్షన్లో ప్రభుత్వం సహకారంతో అందుబాటులో ఉంటుందన్నమాట. ఉద్యోగులకు ప్రభుత్వం మొత్తం సహకారం 28.5% ఉండడంతో పథకం మరింత స్థిరంగా ఉంటుంది. ఇక సేవకాలం ఆధారంగా పెన్షన్ లెక్కింపు జరుగుతుందన్నమాట. ఇక కుటుంబానికి కూడా పెన్షన్ అందించే విధానం కూడా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఉపయోగపడే మంచి స్కీమ్ అండి. ఎందుకంటే కొత్తగా జాయిన్ అయిన ఉద్యోగులకు కూడా పెన్షన్ స్కీమ్ అనేది వర్తిస్తుంది అనమాట. ఇది మంచి శుభవార్త. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.